నమస్తే, వెల్కమ్ టు విఆర్ న్యూస్. సరుకులు అందించే విధానాన్ని రద్దు చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను రద్దు చేస్తూ కూటమి సర్కార్ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై న్యాయస్థానం స్పందించింది. ఎండియు వ్యవస్థను ఎందుకు రద్దు చేశారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణకు 4 వారాలు వాయిదా వేసింది కోర్టు. ఎండియు వ్యవస్థను రద్దు చేయడం వల్ల రేషన్ డెలివరీ వాహనాల డ్రైవర్లు రోడ్డున పడుతున్నారని హైకోర్టులో రాజమండ్రికి చెందిన రామకృష్ణ, ధనుంజయ్ కుమార్, రాజు, త్రినాథ్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపించారు. ఇంటింటికి వెళ్లి రేషన్ అందించే ఉద్దేశంతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన ఎండియు వ్యవస్థతో యువత పెద్ద ఎత్తున ఉపాధి పొందుతోంది. వాహనాల కొనుగోలు నిమిత్తం పిటిషనర్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. నెలవారీ వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. 2024లో ప్రభుత్వం మారాక కూడా ఏడాదిగా పిటిషనర్లు ఎండియుల ద్వారా సమర్థంగా సరుకులను అందజేశారు అని పిటిషనర్ల తరపు లాయర్ వెంకటేష్ కోర్టుకు నివేదించారు. రేషన్ వాహనాల డ్రైవర్ల పరిస్థితి దుర్భరంగా మారుతుందని, పిటిషనర్లకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని, జీవో నెంబర్ 5పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. మరి దీనిపై కూటమి సర్కార్ ఏ విధంగా ముందుకు పోతుందో వేచి చూడాలి. నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీరుతో తాము నష్టపోతున్నామని చెబుతున్న అభ్యర్థులు విజయవాడలో ఆందోళనకు సిద్ధమయ్యారు. డిఎస్సీ అభ్యర్థుల విషయంలో నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తోంది కూటమి ప్రభుత్వం. పలు డిమాండ్స్ పెట్టిన డిఎస్సీ అభ్యర్థులు వెంటనే వాటిని నెరవేర్చాలని కోరుతున్నారు. డిఎస్సీ పరీక్షకు 90 రోజుల సమయం ఇవ్వాలని, ఒక జిల్లాకు ఒక ప్రశ్నాపత్రం, వయోపరిమితి పెంచడం, టెట్ పరీక్ష మరోసారి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ తీరుతో తాము నష్టపోతున్నామని చెబుతున్న అభ్యర్థులు విజయవాడలో ఆందోళనకు సిద్ధమయ్యారు. గత 50 సంవత్సరాలుగా ఆర్డిటి సంస్థ ఫాదర్ ఫెర్రర్ గారు ప్రారంభం చేసి 4.5 లక్షల కుటుంబాలు, పేద కుటుంబాలు విద్య, వైద్యం, ఇళ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు, రహదారులు, అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆర్డిటి దాదాపు ప్రభుత్వానికి సమాంతరంగా ఈ ప్రాంతాల్లో, అనంతపురం జిల్లా ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తుంటే దురదృష్టం కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వాళ్ళకు వస్తున్నటువంటి ఫండింగ్ ఆపేయడం అనేటువంటిది చాలా బాధ కలిగిస్తుంది. మంచు ఫెర్రర్ గారితో కూడా నేను మాట్లాడినా. నేను కూడా అందరికీ, ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మన జిల్లా మంత్రులందరికీ కూడా 9 లెటర్లు నేను వాళ్ళందరికీ కూడా రాసినాను. నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీ డెసిషన్ ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి విఘాతం కలిగించేటువంటి నిర్ణయం, దాన్ని వెంటనే రివైవ్ చేయండి. ఆర్డిటికు ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ఫండ్ వచ్చేటువంటి విధంగా చేయండి. 4.5 లక్షల కుటుంబాలకు ఆదుకుంటున్నటువంటి ఆ సంస్థను మీరు రివైవ్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వాళ్ళందరికీ నేను ఉత్తరాలు కూడా రాసినాను. విఆర్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విఆర్ న్యూస్.